నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా హెల్తీ, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా చేసుకొని చూడండి. మనకి ఇంట్లో రుబ్బులు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. దీనికోసం ఒక కప్పు అటుకులను తీసుకున్నాను. ఇవి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళన్నీ వంపేసుకోవాలి. తర్వాత దీంట్లోనే ఏ కప్పుతో అయితే అటుకులను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు సూజీ రవ్వ తీసుకోవాలి, బొంబాయి రవ్వ. తర్వాత అదే కప్పుతో 1 కప్పు చిక్కని మజ్జిగ వేసుకుంటున్నానండి. ముందు 1 కప్పు వేసి కలుపుకుందాము. అవసరమైతే ఇంకొక కప్పు కూడా వేసుకోవచ్చు. మొత్తం మజ్జిగ కాకపోయినా 1 కప్పు మజ్జిగ, ఇంకొక కప్పు నీళ్ళైనా వేసి కలుపుకోవచ్చు. అయితే మనం తీసుకున్న మజ్జిగైనా పెరుగైనా చాలా పుల్లగా ఉంటే బాగుంటుంది ఈ రెసిపీ యొక్క టేస్ట్. ఇక్కడ గట్టిగా ఉంది కదా, ఇంకొన్ని కూడా మజ్జిగ పోసుకున్నాను నేను. నీళ్ళైనా పోసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇది చక్కగా నానుతుంది. ఈలోగా మనము దీంట్లో కావాల్సిన వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాము. నేనైతే ఇక్కడ టమాటా, బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్, ఆలు ఇంతవరకు తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయ కూడా కట్ చేసుకున్నానండి. మీ దగ్గర ఉన్న కూరగాయలను బట్టి ఏవైనా తీసుకోవచ్చు. ఇవన్నీ కట్ చేసుకునేసరికి మనకి ఈ రవ్వ మిశ్రమం కూడా చక్కగా నానుంటుంది. ఈ పెరుగుని మొత్తం పీల్ చేసుకుంటుందండి. రవ్వ ఇంకా అటుకులు గట్టిగా అవుతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. మొత్తం ఒకేసారి పట్టకపోతే 2 బ్యాచెస్గా దీన్ని మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ సగం వరకు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీంట్లో కొన్ని అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఇది గట్టిగా ఉంది కదా, కొద్దిగా నీళ్లు పోసుకొని అవసరాన్ని బట్టి మెత్తగా రుబ్బుకోవాలి. నీళ్ళు మరీ ఎక్కువ పోసుకోవద్దండి, లూజ్ అయిపోతుంది. కొద్దిగా పోసుకొని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలానే సెకండ్ టైం రుబ్బుకున్నది కూడా ఇందులో కలిపేసుకుంటున్నాను. 2 బ్యాచ్లుగా రుబ్బుకున్నాను కదా, ఒక బ్యాచ్లో వచ్చేసి అల్లం, పచ్చిమిర్చి వేసాను. అది రెండోసారి వేసిన బ్యాచ్ని కూడా 2 కలిపి ఒకసారి ఈ విధంగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, క్యారెట్, ఆలు, క్యాప్సికమ్, బీన్స్ ఇంకా టమాటా, ఇవన్నీ వేసుకొని ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాదు. ఇంక ఇందులో వాటర్ ఏమీ పోయక్కర్లేదండి. టమాటా వేసాం కాబట్టి అందులో ఉండే నీరే సరిపోతుంది మనకి. ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా ఈ పిండిలో కలిపేసుకోవాలి. మీకు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రెసిపీస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇదంతా కూడా ఒకసారి ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు వేసుకోలేదు కదండి, రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఇందులో కొద్దిగా సోడా ఉప్పు వేసుకుంటున్నాను నేను ఇక్కడ. మరీ ఎక్కువేమీ పట్టదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. సోడా ఉప్పు వేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలుపుకొని దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకుందాము. ఇందులోకి ఒక మంచి కాంబినేషన్గా టమాటా చట్నీ చూద్దామండి. ఈ చట్నీ కోసం ముందుగా స్టవ్ పై కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ మిరపకాయలు వేసి వేయించుకుంటున్నానండి. ఈ మిరపకాయలు కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత 1 అర స్పూన్ వరకు మెంతులు వేసుకుంటున్నాను. మెంతులు వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. ఏ చట్నీలో అయినా సరే కొన్ని మెంతులు వేసుకుంటే మనకి రుచి చాలా బాగుంటుందండి. అంతేకాదు హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఇంకా కొద్దిగా చింతపండు పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ. టమాటాలు పుల్లగా ఉంటే చింతపండు అవసరం లేదండి. కొంచెం టమాటాలు పుల్లగా లేకుండా ఉంటే మాత్రం కొద్దిగా పెట్టుకుంటే సరిపోతుంది చింతపండు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. ఇందాక అల్లం ముక్కలు వేసుకోలేదు కదా, అల్లం ముక్కలు కూడా కొన్ని వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్నదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని ఒకసారి కలుపుకున్నామంటే మనకి చట్నీ రెడీ అయినట్టేనండి. ఈ దోశల్లోకి ఈ చట్నీ చాలా బాగుంటుంది. అంతేకాదండి, అన్నంలోకి కూడా బాగుంటుంది ఇది.
ఇందులో మనం ఇంకా పోపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ ఆయిల్లోనే వేయించాం కాబట్టి ఇలా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పిండి చూద్దాము. పిండిని ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత స్టవ్ పై ఇలాంటి ఒక ప్యాన్ పెట్టుకొని, దోశల పెనమైనా పర్వాలేదు, ఒక దోశల పెనం పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2-3 గరిటెల వరకు పిండిని వేసుకోవాలి. మరి ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా కొద్దిగా ఇలా పైన స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి రెండో వైపుకి తిప్పుకోవాలి. ఈ దోశలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్ని వెజిటేబుల్స్ వేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇది బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వస్తారు కదా, ఆ టైంలో అయినా చేసి పెట్టచ్చు. రెండు వైపులా ఇలా చక్కగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే. చాలా హెల్తీ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.